మండలంలో వృద్ధులకు పెన్షన్ ఆలస్యం తీవ్ర ఇబ్బందులు. భీమ్గల్ మండలంలో వృద్ధులకు అందాల్సిన పెన్షన్లు ఆలస్యం అవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి నెల సమయానికి వచ్చే పెన్షన్ ఈసారి ఆలస్యం అవడంతో రోజువారీ ఖర్చులు, మందుల కొనుగోలు, ఇతర అవసరాల కోసం వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. పెన్షన్ పై ఆధారపడి జీవనం సాగిస్తున్న వృద్ధులు ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ లో ఉన్న పెన్షన్లను విడుదల చేయాలని కోరుతున్నారు. సంబంధిత అధికారులు సమస్యను త్వరగా పరిష్కరించాలని ప్రజలు విజ్ఞప్తి నమస్కారం. చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్. ఏమైందమ్మా పెన్షన్ ఇస్తలేరా? పెన్షన్ ఇస్తలేరు, ఎట్లా బతకాలి? నాకు పోయిన నెల వచ్చిందా? పోయిన నెల తీసుకున్నా, ఈ నెల 2 నెలలు అయ్యి. ఈ నెల ఇస్తారు కానీ ఈ నెల వచ్చే నెల వస్తా అన్నట్టు ఇవ్వలేరా? ఇంకా ఇవ్వరకు పోయిరా? పోస్ట్ ఆఫీస్ పోయిరా? మేము బాగుంటుంది, నాకు నడ రాదు. ఏమన్నారు? ఇస్తారా? మరి ఏమన్నారట? ఇస్తా అన్నారు, అది ఇంకా వచ్చాడు, దిక్కులేదు. ఇంకా వస్తలేదా? నాకు నడ రాదు బిడ్డే, నాకు నడ రాక బాధ, కట్టె పట్టుకున్నట్ట మరి తెచ్చిన. మరి వచ్చినావా? పోయి వచ్చినావు అక్క రాక? మరి మేము వచ్చిన ఇదే లేదు. నీకు పెన్షన్ తోనే నడుస్తుంది కాలం, లేకుంటే లేదు. నాకు వాళ్ళు ఉన్నారు, బిడ్డలు వాళ్ళు ఇళ్ళు ఉన్నారు. నాకు ఒక్క బతుకు బిడ్డలు ఇది తల్లి కంటిన్యూ రావాలి. ఏంటంటే పెన్షన్ మీకు ఇస్తే వృద్ధాప్య పెన్షన్ అయితే కంటిన్యూ అయితే ఉంటే మీకు నడుస్తుంది. నడుస్తుంది నాకు, అవితోనే బతకాయి నాకు. కొడుకు లేదు, ఎట్లా మాట లేదు. బిడ్డలు వాళ్ళు ఇళ్ళు కాయదు, నాకు వాళ్ళు పెడతారు. వాళ్ళు అంటున్నారు అమౌంట్ రాలేదు అంటున్నారు. చెప్తారా మీకు? రాలేదు అంటున్నారు, బ్యాంకులలో లేవు అంటున్నారు. లేట్ అయితే మీకు ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది కాదా? బాధన బిడ్డే, నాకు నడ రాదు, చెయ్య రాదు. ఎన్ని పడతాయి? వయసు ఎంత ఉంటుంది అమ్మా? అది ఉండదు సార్, 70. సరే తల్లి. వెంటనే తెచ్చుకుని ఉన్నది, నడరాక బండి మీద పోయిన మొన్న తెచ్చుకున్నా. మళ్ళా పొలగల్లం తోలేయలే, ఈసారో లేవు, ఏం లేవు. కొనుక్కున్న మంచిగా బియ్య పిచ్చి లేకపోతే అడిలో చిన్న ఒక్కొక్క తెచ్చుకుని అది 300 పెట్టుబడి పెడుతుంది. ఆడుకున్నా నేను ఒక్కొని పెట్టాలి అంటున్నా. ఏం చెప్పాలా? ఏం కథ కొడుక? పెన్షన్ లేట్ అవ్వడం ఇబ్బందులు అవుతున్నాయి. పాలబుట్టు వాళ్ళ పాల పచ్చి తెచ్చుకోవాలా, రుపుతో సక్కరి సాపత్తకు ఆ చిల్లగల కథం అయిపోతున్నాయి. ఇది నెల ఇప్పుడు నెల దాకా పోనీ ఒక దినం నేను కాముందు అనుకుంటుంటే ఇవాళ 20 తారీఖేమో నెల పోయింది. ఇకని పోయి చేసలు తొక్కులాడు. అక్కడ కరెంట్ ఖరాబ్ అయింది, నాకు కాలు ముక్కుతాలు వచ్చినాయి, ఖరాబ్ అయింది. కాలేమో కొనుక్కరాలట, ఏకేమో కదు సాయం మెల్ల పాడంగా రేకుల కింద ఇవాళ బిడ్డ ఈ కాలు మొక్కుతాయి. సాతావాళ్ళు ముండల నువ్వు మిడిలోకి ఇప్పియకు, ముసలోళ్ళకు ముండోళ్ళకి ఇప్పించుకో పైసలు లేకుంటే మాట. కొడుక సాతగాని వాళ్ళము మీ మీదనే బతుకుడున్నది. పొలాల బులాల ఓడిచ్చి లేవు, వచ్చి లేవు. सर क्या करना हम सर मर्दा नहीं है, मेहनत करके खाते हम लोग। कूली की चेची बात खत्म सर, मको करने वाले है। हमारी पेंशन कैलकुलेट कर दी, हम कहीं को नहीं डाल रहे सर। हम हमारे गरीब है ना, करके खाने वाले है ना, हम क्या करना? हम पेंशन डालो, हमारी कैलकुलेट कर रहे, ये वजह क्या है पेंशन का? सोचना सर, मेहनत करके खाने वाले, घर के किराए कैसे बन लेना? हम घर जाते हैं नहीं है, हमारा परेशान है हम लोग। हमारा पेंशन हमको डाल दो, ये चाहिए। हम ये वास्ता कर रहे, दूसरा कुछ भी तकरार नहीं कर रही थी, ये चाहिए हमारा। ఇంకా 2 నెలలు కావాలంట. నాకు ఏమి లేదు, నాకు అమ్మ చచ్చిపోయింది, నాన్న చచ్చిపోయిండు, అన్నదమ్ములు చచ్చిపోయింది. ఇబ్బంది గోళీలకు కావాలా, ఇల్లు కిరాయి కావాలా. చెప్పు, ఏం ప్రాబ్లం? ఏమైంది సార్? మాకు పింఛన్ వస్తలేదు, ఏమి లేదు మాకు. పింఛన్ బాగా వచ్చిందా? రాలే పోయిన నెల వచ్చింది, ఇప్పుడు ఈ నెల రావాలా? అంటే ప్రాబ్లం లేట్ అయిన దానికి ప్రాబ్లం అవుతుందా మీకు? సార్ ఏ ఊరు మీది? ఈ ఊరే నందిగల్. సరే.